ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఉదయించే సూర్యుడు కూడాను తన సమయం వచ్చాక అస్తమిస్తాడు. కొంతమందికి ఇది ఒక కొడుపుంజి మాత్రమే కావచ్చు, కానీ నా కోసం ఇది నా జీవితంలో ఒక అమూల్యమైన భాగం. నీ రూపం, నీ ప్రతిభ. నిన్ను ఒక గొప్ప బ్రీడర్గా ఎంచుకోవడానికి కారణం నీ రూపం, నీ ప్రతిభ. నా పెద్ద నెమలి నుండి వచ్చిన అవుట్పుట్ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందండి. శ్రీకృష్ణ పస్ల గారు దీనికి వచ్చిన పచ్చకాకి పిల్లని 2025 తాడేపల్లిగూడెంలో ముహూర్తం పందెం అయితే వేశారండి. 3 లక్షలకి ఇదైతే ఘన విజయం సాధించింది. ఆ పచ్చకాకి కూడా దీనికి వచ్చిన పిల్లండి. దీనికి వచ్చిన అవుట్పుట్ చాలా వరకు మంచి సక్సెస్ అయితే తీసుకొచ్చిందండి మాకు. నాలాంటి సామాన్యుడి దగ్గర అలాంటి కోడిపుంజిని 1,15,000 అడిగారండి అక్షరాల. కానీ నేను దాని మీద ఉన్న ప్రేమతో అంగీకరించలేదు. కానీ ఈరోజు గుణపంతో ఆ మట్టిని తవ్వుతుంటే ఆ గుణపం దెబ్బలు నా గుండెల్లో తగిలినట్టు అనిపించింది. ఈరోజు నువ్వు లేవు అనే చేదు నిజాన్ని నా మనసు ఇంకా అంగీకరించలేకపోతుంది. ఒక మగవాడి కన్నీళ్ళకు ఎంతో విలువ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఆ విలువ అవతల బంధాన్ని బట్టి ఉంటుందండి. దీన్ని ఒక కోడిపుంజిలాగా కాకుండా నా తమ్ముళ్ళలా చూసుకున్నానండి. దాదాపుగా ఇది మన దగ్గర అయితే 5.5 సంవత్సరాలు అవుతుందండి. దీని వయసు వచ్చి 6.5 సంవత్సరాలు. బహుశా అందుకనేమోనండి దీని మీద మాకు అంత గట్టి బంధం ఏర్పడింది. ఈ కోడిపుంజిని ఒకప్పుడు నా పార్ట్నర్ అయిన ఫైరీ రోస్టర్స్ అవినాష్ దగ్గర ఉండేది. దాని తర్వాత నేనైతే తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని ఈ విధంగా నేను చేస్తున్నప్పుడు, ఈ స్థితిలో దాన్ని నేను చూసినప్పుడు, దీన్ని కాపాడుకోవడానికి నా సర్వశక్తులు దారిపోసానండి. కానీ దేవుడు మనకి రాసి పెట్టలేదు. కొన్ని నష్టాలు డబ్బుతో భర్తీ కావు, కొన్ని బాధలు కాలంతో కూడా మాయం. రెస్ట్ ఇన్ పీస్. అలాంటి ప్రేమ, అలాంటి బాధ. నువ్వు నా దగ్గర లేకపోయినా నీ జ్ఞాపకాలు ప్రతిరోజు నాతోనే ఉంటాయి. నా ప్రాణం లాంటి స్నేహితుడా, నువ్వు లేని లోటు జీవితాంతం ఉంటుంది. నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ సేవలు ఈ సీఎం ఫార్మ్స్కి ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతాయి. శాంతిగా నిద్రపో. నువ్వు నా హృదయంలో చివరి శ్వాస వరకు జీవిస్తూనే ఉంటావు. నీ జననం ఒక సంఘటన, నీ మరణం ఒక నిజం, కానీ ప్రేమతో మిగిలిపోయిన జ్ఞాపకం మాత్రం ఒక అమరం.